ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీధర్ ఫోన్లో ఉన్న వీడియోని చూసి నిజం తెలుసుకుని జ్యోత్స్నాని అరెస్ట్ చేయించిన కార్తిక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక శ్రీధర్ అయితే కార్తిక్కి గాయం అవడంతో చాలా బాధపడుతూ ఉంటాడు. రే కార్తిక్, ఎందుకురా ఇంత సాహసానికి ఒడిగట్టావు? నీకేదైనా జరగరాంది జరిగితే మా పరిస్థితి ఏంటి అని అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక కాంచన శ్రీధర్ బాధపడడం చూసి అనుకుంటూ ఉంటుంది, తండ్రి ప్రేమ అంటే ఇలాగే ఉంటుందేమో అని కాంచన అయితే ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక దీప అయితే దేవుడి దయ వల్ల బావకి ఏం కాలేదత్తయ్య, అయినా బావని వెళ్ళొద్దని చెప్పినా కూడా వెళ్ళారు. అయినా వాళ్ళకి వెళ్ళినందుకు పోలీసులు వచ్చి మీరెందుకు వచ్చారు అనవసరంగా అంటూ ముందైతే బావ ఎందుకు వెళ్ళాడా అని తిట్టారు. తర్వాత డబ్బు అలాగే జ్యోత్స్న ప్రాణాలని బావ కాపాడాడనేసరికి అప్పుడు అందరూ కూడా ఇక బావని పొగిడారు అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే కాంచన అయితే ఇలా చెప్తూ ఉంటుంది, రే కార్తిక్, ఎందుకురా నువ్వు అంతలాగా ఇదైపోతున్నావు? మా అన్నయ్య కుటుంబం గురించి నువ్వు బాధ్యతగా అన్నీ తెలుసుకోవాలి, తప్పులేదు. కానీ వాళ్ళకి నువ్వు ఎంత చేసినా విలువ ఉండలేదు కదా, విలువ లేనప్పుడు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటుంది కాంచన. నిన్నటికి నిన్న ఏమంది మీ అత్తయ్య నిన్ను, నీ వల్లే నా కూతురు ప్రాణాపాయ స్థితిలో పడింది, నా కూతుర్ని నువ్వు తీసుకురాగలవా, నీ కూతురికి అలాంటి పరిస్థితి వస్తే అని మీ అత్తయ్య మాట్లాడింది కదా. ఈరోజు మరి మీ అత్తయ్య కూతుర్ని నువ్వే కాపాడావు, ఇప్పుడేం అనలేదా అని అడుగుతూ ఉంటుంది కాంచన. అయితే అత్తయ్య తన కూతురికి ఏమవుతుందని బాధలో అందలేమ్మా, వదిలేసాయి అని కార్తిక్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కాంచన అయితే అంటూ ఉంటుంది, ఇక ఎన్ని రోజులురా ఈ అగ్రిమెంటు, నీకంటూ ఒక సొంత బిజినెస్ కానీ నీకంటూ ఒక వాల్యూ కానీ ఏమీ లేదా? ఇక ఆ ఇంట్లో నువ్వు ఓడిగలు చేసి బ్రతుకుతువేనా ఏంటి దీప? నీ భర్త ఆ ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తూ నువ్వు పని మనిషిగా బ్రతకాల్సిందేనా? మీకంటూ ఒక గుర్తింపు లేదా? మిమ్మల్ని ఆ ఇంట్లో పనివాళ్ళుగా చూస్తూ వాళ్ళకి ఎంత మేలు చేసినా అదేమీ కనపడకుండా ఆ జ్యోత్స్న ఏదో ఒక సమస్య తీసుకొస్తూనే ఉంది. మీరు దేని గురించి ఆలోచించి వాళ్ళ ఇంటికి పనికి వెళ్తున్నారో తెలియదు, కానీ కొంచెం మా గురించి కూడా ఆలోచించండి అని కాంచన అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దీప అయితే అవునత్త, నువ్వు చెప్పింది కూడా నిజమే బావా, అగ్రిమెంట్ విషయంలో మనం ఒక నిర్ణయానికి రావాలి అని అంటూ ఉంటుంది దీప అయితే. అప్పుడు ఇక దీప అలా అన్న తర్వాత శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు, రే ఆ 10 కోట్లు నేనిస్తాను అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. ఇక ఆ మాట విని అప్పుడే ఇక కార్తీక్ అయితే సరే నాన్న అని ఇక అగ్రిమెంట్ క్యాన్సిల్కి అయితే ఒప్పుకుంటాడు. ఇక దాంతో ఒక్కసారి దీప అలాగే ఆ కాంచన కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇక తర్వాత రోజు 10 కోట్లు అయితే శ్రీధర్ అయితే తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళక ముందు ఇక కార్తీక్ దీప ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు. ఈరోజు టైం ఎంత అయింది, మీరు ఎప్పుడు వచ్చేది బావా, మనం బయటికి వెళ్ళాలి కార్తీక్ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక కార్తీక్ నీ డ్రైవర్ కాదమ్మా, ఇదిగో కార్తీక్ ఇవ్వవలసిన 10 కోట్లు అగ్రిమెంట్ ప్రకారం 10 కోట్లు ఇస్తే మొత్తం కూడా అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పావు కదా, తీసుకో అని అంటూ ఇక 10 కోట్ల చెక్కునైతే ఇస్తాడు శ్రీధర్ అయితే. అప్పుడే ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఒకసారి ఇలాగే వచ్చి 10 కోట్లు ఇస్తానన్నావు, కానీ అప్పుడు బావ ఒప్పుకోలేదు కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. బావ నోటితో నేను ఆ 10 కోట్లు తీసుకోమని నన్ను చెప్తే అప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే కార్తీక్ అయితే అవి తీసుకొని అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసేయండి అని కార్తీక్ అయితే అంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారే జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. విన్నావు కదా నా కొడుకు ఏం సమాధానం చెప్పాడో, చెయ్యి అగ్రిమెంట్ని క్యాన్సిల్ చెయ్యి అని అంటూ ఉంటాడు. చెక్కు తీసుకొని ఇక కార్తీక్ని ఇక వదిలేయమని చెప్తాడు. దాంతో జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పటికిప్పుడు అగ్రిమెంట్ క్యాన్సిల్ ఎలా చేస్తాను అని అంటూ ఉంటే ఇప్పటికిప్పుడేముంది, దాంట్లో రాసిన ప్రకారమే కదా మేము అడుగుతున్నాము అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే చూడండి మావయ్య గారు, నా కొడుకు ఇక్కడ పని చేయడం నాకు ఇష్టం లేదు, దయచేసి అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయండి, జ్యోత్స్న ఏదో ఒక కారణం చెప్పి అడ్డుకోవాలని చూస్తుంది అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. జ్యోత్స్న
వెళ్ళి అగ్రిమెంట్ పేపర్స్ తీసుకురా అని అంటూ ఉంటాడు. జ్యోత్స్న అయితే అది కాదు తాత అని అంటూ ఉంటుంది. పారిజాతం నువ్వు వెళ్ళి అగ్రిమెంట్స్ పేపర్ ఎక్కడున్నాయో తీసుకురా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అగ్రిమెంట్స్ పేపర్స్ అయితే పారిజాతం వెళ్ళి తీసుకొస్తుంది. అలా పారిజాతం తీసుకొచ్చిన తర్వాత అప్పుడే ఇక అగ్రిమెంట్స్ పేపర్స్ని అయితే ఇక తీసుకుంటాడు కార్తీక్. అయితే అగ్రిమెంట్స్ పేపర్స్ తీసుకొని ఆ చెక్ని అయితే జ్యోత్స్నాకే ఇస్తాడు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది సుమిత్ర అయితే, రే కార్తీక్, ఏంట్రా ఎన్నిసార్లు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోమన్నా కూడా చేసుకొని నువ్వు ఇప్పుడు ఎందుకు చేసుకుంటున్నావు అని సుమిత్ర అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే, ఈ ఇంటితో నాకు అలాగే దీపకి కూడా రుణం తీరిపోయిందత్తా. నా భార్యని నువ్వు ఎప్పుడూ కూడా అసహించుకుంటూనే ఉంటావు. తను మంచి చేసినా చెడు కిందే లక్కేసుకుంటున్నావు. జ్యోత్స్న విషయంలో ఆ రోజు తను ఎందుకు తప్పు చేసిందో ఆ రోజు మా అమ్మ చెప్పింది, అయినా సరే నువ్వు వినిపించుకోలేదు. నోటికొచ్చినట్లు కడుపుతో ఉందని కూడా చూసుకోకుండా తనని బయటికి వెళ్ళమని నువ్వైతే ఇక తనని బయటికి గెంటేశావు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఇక సుమిత్ర ఇక తలంచుకుంటుంది, ఏమీ మాట్లాడలేకపోతుంది. అప్పుడే ఇక దశరథ అయితే అంటూ ఉంటాడు, రే కార్తీక్, రుణం తీరిపోవడం ఏంట్రా, నువ్వు ఈ ఇంటి మేనల్లుడివి అని అంటూ ఉంటాడు. దశరథ అయితే, వద్దులు మావయ్య, ఎప్పుడన్నా ఇక చుట్టపు చూపుగా అయితే వస్తాము అంతే తప్ప రోజు మాత్రం రాను. రా దీప కూడా మీకు పెద్దగా కనిపించదులే. మీ కూతురు జ్యోత్స్నాని మీరు జాగ్రత్తగా చూసుకోండి మావయ్య, మీ కూతురు గురించి మీరు జాగ్రత్తలు తీసుకుంటారు కదా అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇక ఆ మాట విని దశరథ్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. పదనాన్న అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, అంత పౌరుషం ఉన్నవాడివి మీ నాన్న చేత CEO పదవికి కూడా రాజీనామా చేయించవచ్చు కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక శ్రీధర్ అయితే ఇక వెంటనే తన రాజీనామా లెటర్ని జేబులోంచి తీసి ఇక అక్కడే పెట్టేసి ఇక పద కార్తీక్ వెళ్దాం అని అంటూ ఉంటాడు. ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మావయ్య గారు, మీరు మళ్ళీ నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదని మీరు అనుకోవచ్చు. జ్యోత్స్న CEOగా ఉన్నప్పుడు 3 కోట్ల స్కామ్ చేసింది. బోర్డు మెంబర్స్కి ఈ విషయం తెలిస్తే మాత్రం చాలా పెద్ద గొడవ అవుతుంది. మరి మీ మనవరాలు ఆ డబ్బులు ఎక్కడ పెట్టిందో ఏం చేసిందో మీరే తెలుసుకోండి అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే ఇక వెళ్ళేటప్పుడు జ్యోత్స్న స్కామ్ గురించి బయట పెట్టడం అయితే ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. అప్పుడే ఇక ట్విస్ట్ అలాగా ఇచ్చేశాక శ్రీధర్ అయితే జ్యోత్స్న అయితే ఊహించలేదు. శ్రీధర్ అయితే నిజం చెప్పేస్తాడని కార్తిక్ కూడా అస్సలు కూడా అనుకోవడం. అప్పుడే కార్తిక్ అయితే, అవును మావయ్య, ఈ విషయం నాకు కూడా తెలుసు, దానికి సంబంధించి అన్నీ మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, కావాల్సింటే సాక్ష్యాలు కూడా తీసుకొస్తాము అని అంటూ ఉంటాడు కార్తిక్. అయితే అత్తకి ఆరోగ్యం బాగోనప్పుడు ఈ విషయం తెలిసింది, మళ్ళీ జ్యోత్స్న గురించి ఈ విషయం తెలిస్తే మీరు తట్టుకోలేరని మీకు చెప్పలేదు అని అంటూ ఉంటాడు కార్తిక్. అయితే అప్పుడు ఇక ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. పదనాన్న వెళ్దాం రా దీప అని ఇక ముగ్గురు కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి ఇక శివనారాయణ అయితే కుప్పకూలిపోతాడు. జ్యోత్స్న గురించి ఆలోచిస్తూ, కార్తిక్ గారిని మనం పట్టించుకోవడం మానేశాము, ఇక వాడికి ఎంత చేసినా వీళ్ళకి విలువ లేదనుకొని ఇక వాడైతే వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. శివనారాయణ అయితే, దీంట్లో నాది కూడా తప్పుంది మావయ్య, నిన్న ఆ రోజు కార్తిక్ని అలాగే దీపని కూడా నోటికొచ్చినట్లు మాట్లాడాను. జ్యోత్స్నకి ఏమవుతుందని భయంతో ఇక కార్తిక్ని ఇష్టం వచ్చినట్లు తిట్టాను అని అంటూ ఉంటుంది. సుమిత్ర కూడా, ఇదంతా పక్కన పెట్టండి, ఏంటి జ్యోత్స్న, ఏంటి ఈ స్కామ్ ఏంటి అని అంటూ ఉంటే, అది కావాలని నా మీద వాళ్ళు నింద వేస్తున్నారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడే శివనారాయణ జ్యోత్స్న చెంప పగలగొడతాడు. నీ మీద నింద వేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు, వాళ్ళు దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఆ 3 కోట్ల స్కామ్ గురించి నిజంగానే వాళ్ళకి తెలిస్తే మాత్రం బోర్డు మెంబర్స్కి మన పరువు మొత్తం కూడా పోతుంది అని అంటూ ఉంటాడు శివనారాయణ. నువ్వేమో ఆ వైరాతో చేతులు కలిపి
బోర్డు మెంబర్స్ వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోండంటూ పొగరుగా మాట్లాడావు. ఆ రోజు కార్తీక్ తెలివిగా మాట్లాడి వాళ్ళు బయటికి వెళ్లకుండా చేశాడు అని అంటూ ఉంటాడు. శివనారాయణ అయితే అప్పుడే ఇక జ్యోత్స్నాని అంటూ ఉంటాడు. శ్రీధర్ని రాజీనామా చెయ్యమని నువ్వు సీఈఓ సీట్లో కూర్చోవాలని అనుకున్నావేమో, అది ఎప్పటికీ కూడా జరగదు. నెక్స్ట్ సీఈఓ మాత్రం కార్తీక్. ఇప్పటి వరకు అగ్రిమెంట్ ఉంది కాబట్టి వాడు సీఈఓ అవ్వలేదు. ఇప్పుడు అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ సీఈఓ మాత్రం కార్తీకే అవుతాడు అని శివనారాయణ అయితే చెప్తాడు. నా నిర్ణయం మాత్రం అసలు ఎవ్వరి కూడా మార్చలేరు కూడా ఎవరు కూడా అని అంటూ ఉంటే, మీ నిర్ణయం చాలా బాగుందండి అని పారిజాతం అంటూ ఉంటుంది. అదే నిర్ణయం మీద ఉండండి, కార్తీక్ తప్పకుండా మళ్ళీ తిరిగి వస్తాడు అని అంటూ ఉంటుంది పారిజాతం కూడా. తరువాత ఇక కాంచన ఇవన్నీ కూడా తెలుసుకొని ఇక ఆనందపడుతూ ఉంటుంది. నిజమే నువ్వు చెప్పింది అని అంటూ చాలా ఆనందపడుతూ ఇప్పటికి మంచి పని చేశారు అని అంటూ ఉంటుంది. రే కార్తీక్, ఎలాగైనా సరే నువ్వు నా ఆఫీస్లోనే జాయిన్ అవ్వు అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే వద్దు నాన్న, మేము పాతకాలంలాగా హోటల్ రెస్టారెంట్ తీసుకొని నడుపుతాము అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా జ్యోత్స్నాకైతే ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో ఇక జ్యోత్స్న అయితే తను వెంటనే బయలుదేరి బయటికి వెళ్తుంది. అలా జ్యోత్స్న బయటికి వెళ్ళేసరికి ఇక వైరా అయితే జ్యోత్స్న కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక జ్యోత్స్న వైరాని చూసి, ఏంటి నా ఫోన్కి వీడియో పంపించావు, అసలు నువ్వు ఇంతలా మోసం చేస్తావని అనుకోలేదు, ఎప్పుడు వీడియో తీసావు ఇదంతా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే అటువైపుగా వెళ్తున్న శ్రీధర్ అయితే వైరాతో మాట్లాడుతున్న జ్యోత్స్నాని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదేంటి, ఈ వైరా జ్యోత్స్నాని కిడ్నాప్ చేసినాడు కదా, కనీసం కిడ్నాప్ అయ్యానా అన్న ఇది కూడా లేకుండా, తను భయం కూడా లేకుండా తనేం చేస్తుంది అని అంటూ శ్రీధర్ అయితే దగ్గరికి వెళ్తాడు. శ్రీధర్ అయితే దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకోవడం వింటూ ఉంటాడు చాటుగా. ఇక వైరా అయితే, నిన్ను కిడ్నాప్ చేసి 20 కోట్లు నేను మీ తాతయ్యని డిమాండ్ చేశాను, కానీ నువ్వు మాత్రం 10 కోట్లు ఇంకా ఎగస్ట్రా అడిగి ఆ 10 కోట్లు నువ్వు నాకు ఇచ్చేసే అని చెప్పావు అని అంటూ ఉంటాడు. వైరా అయితే, నిన్ను నమ్మకూడదు కదా, ముందు కూడా ఇలాగే చేశావు, నాతో చేతులు కలిపి కాశీని మేనేజర్ని చేసుకోమని కంపెనీలో షేర్లు ఇస్తానని చెప్పి శ్రీధర్ని సీఈఓగా దింపేయమని ప్లాన్ చేసి నాకు ఇచ్చావు. అప్పుడు కూడా అందరి ముందు నీకేం తెలియనట్టు నటించి నన్ను జైలు పాలు చేసి మొత్తం నా సామ్రాజ్యాన్ని కూల్చేశావు. నిన్ను అంత ఈజీగా నమ్ముతానని ఎలా అనుకున్నావు, అందుకే వీడియో తీశాను అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శ్రీధర్ అయితే. ఇక శ్రీధర్ షాక్ అయిపోతూ ఇక వెంటనే జ్యోత్స్న దగ్గరికి వచ్చి, నువ్వు ఇలాంటి దుర్మార్గురాలవని అస్సలు అనుకోలేదు, ఇప్పుడే మీ తాతయ్యకి విషయం గురించి చెప్తాను అని శ్రీధర్ అయితే ఇక జ్యోత్స్నాకి షాక్ ఇస్తాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, వద్దు మావయ్య, అలాంటి పని చేయకండి, ఇప్పటికే స్కామ్ చేశానని నా మీద చాలా కోపంగా ఉన్నారు అని అంటూ కాళ్ళు పట్టుకుంటుంది. అయినా సరే ఇక శ్రీధర్ అయితే, నీలాంటి దాన్ని అస్సలు కూడా వదిలిపెట్టకూడదు, నువ్వు చేసిన తప్పులు ఏవి కూడా బయట పడడం లేదని నీ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, కానీ ఇప్పుడు నువ్వు చేసిన తప్పులన్నీ నేను బయట పెట్టబోతున్నాను అని కారులో బయలుదేరుతాడు. అప్పుడే ఇక వెంటనే జ్యోత్స్న అయితే రౌడీకి ఫోన్ చేస్తుంది. ఫలానా ఎత్తి నీ ఫోటో పంపించాను, అతను రోడ్డులో వస్తున్నాడు, అతన్ని లారీతో గుద్దేశాయి అని అంటూ ఉంటే ఇక సరే మేడం అని ఇక లారీ డ్రైవర్ అయితే రౌడీ అయితే లారీతో శ్రీధర్ వెళ్తున్న కార్ని అయితే గుద్దేస్తాడు. దాంతో ఇక శ్రీధర్ తలకి బలమైన గాయం అవ్వడంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అప్పుడే ఇక కాంచనకి కార్తీక్ ఈ విషయం తెలిసి కంగారుగా హాస్పిటల్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత తనకి 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని డాక్టర్లు అయితే అనడంతో ఇక కార్తీక్ అలాగే కాంచన ఎంతో బాధపడుతూ ఉంటారు. ఈలోపు కావేరి, స్వప్న అందరూ కూడా వస్తారు. ఏమైందక్క ఆయనకి అని ఏడుస్తూ ఉంటుంది కావేరి. అప్పుడే కార్తీక్ అయితే జరిగింది చెప్పడంతో ఆయన పూర్తిగా మారిపోయారు, మారిపోయి ఇప్పుడు అందరినీ కూడా అర్థం చేసుకుంటున్నారు అని బాగానే ఉన్నారనుకున్నాను,
కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు అని అంటూ ఉంటుంది. కావేరి అయితే ఏడుస్తూ అయ్యో అని అంటూ దశరథ, సుమిత్ర ఏమీ తెలియనట్టు ఇక జ్యోత్స్న కూడా అక్కడికి వస్తుంది. ఏమీ తెలియనట్టు వచ్చి నటించేస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో ఇంకా డాక్టర్ అయితే వస్తారు. ఇక డాక్టర్ వచ్చి ఆయనకి 24 గంటలు గడిస్తే చెప్పలేము, కాబట్టి మీరందరూ ఇక్కడ ఉండడం మంచిది కాదు, వెళ్ళండి, ముఖ్యమైన వాళ్ళు మాత్రమే ఉండండి అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే. ఇక పక్కనే నర్సుని ఆయనకి సంబంధించిన వస్తువులు ఉన్నాయి కదా, పేషెంట్ తాలూకు వస్తువులు, ఆ వస్తువులన్నీ కూడా వీళ్ళకి ఇవ్వండి అని చెప్పి డాక్టర్ అయితే అంటాడు. ఇక డాక్టర్ అలా అన్న తర్వాత అప్పుడే నర్సు అయితే ఇక వస్తువులను తీసుకొని వచ్చి కార్తీక్కి ఇస్తుంది. కార్తీక్కి ఇవ్వగానే అప్పుడే కార్తీక్ అయితే శ్రీధర్ ఫోన్ కూడా చూస్తాడు. ఇక ఫోన్ ఛార్జింగ్ ఉండదు, అక్కడే హాస్పిటల్లోనే ఛార్జింగ్ పెడతాడు. అలా ఓపెన్ చేసి చూసేసరికి వీడియో అయితే ఉంటుంది, రీసెంట్గా వీడియో తీసినట్టు. అంటే ఆ సమయంలో శ్రీధర్ ఎవరికైనా ఫోన్ చేశాడా ఏంటి అని మొత్తం కూడా ఇక చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉండగానే ఒక వీడియో అయితే కనపడుతుంది. ఇక ఆ వీడియోలో వైరా అలాగే అటు జ్యోత్స్న మాట్లాడుకున్న మాటలు, అలాగే శ్రీధర్ వాళ్ళని బెదిరిస్తున్న మాటలు అన్నీ కూడా కారులోనే ఫోన్ పెట్టేసి ఇక శ్రీధర్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. మొత్తం కూడా రికార్డ్ అవుతుంది. ఇక ఇదంతా చూసి జ్యోత్స్ననే కావాలని చేసిందని ఇక ఒక నిర్ణయానికి వస్తాడు కార్తీక్ అయితే. అప్పుడే కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, మావయ్య ఇది యాక్సిడెంట్ కాదు మావయ్య, ఎవరో కావాలనే చేశారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఎవరో కావాలనే చేశారు, వాళ్ళు పోలీసులకి వెంటనే దొరికేస్తారు, ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చాను అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా లారీ డ్రైవర్ని పట్టుకున్నారు అని చెప్పి ఇక పోలీసులు ఫోన్ చేస్తారు. పోలీసులు ఫోన్ చేయడంతో అప్పుడు ఇక ఆ లారీ డ్రైవర్ జ్యోత్స్న పేరుని బయట పెట్టేస్తాడు. ఇక జ్యోత్స్న పేరు పెట్టడంతో నా కూతురు ఆ తప్పులు ఎందుకు చేస్తుంది అని, అసలు మావయ్యని చంపాలని ఎందుకు అనుకుంటుంది, కావాలని అతను నా కూతురు మీద నింద వేసుంటాడు అని సుమిత్ర అంటూ ఉంటే అప్పుడు ఇక వీడియోనైతే చూపిస్తాడు కార్తీక్ అయితే. ఇక వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. ఇక షాక్ అయిపోతూ ఎందుకు నువ్వు వైరాతో మాట్లాడుతున్నావో, అక్కడ శ్రీధర్ అన్నయ్య వచ్చి నీతో ఏమంటున్నాడో అని నిలదీస్తూ ఉంటుంది జ్యోత్స్నని. అది మమ్మీ అని తడబడుతూ ఉండగా అప్పుడు ఇక జ్యోత్స్న చంప పగలగొడుతుంది. సుమిత్ర అయితే ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటే ఇంతలో ఇక శ్రీధర్కి స్పృహ వచ్చిందని డాక్టర్ అయితే పిలవడంతో కార్తీక్ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళాక అప్పుడే శ్రీధర్ అయితే జరిగిందంతా కూడా జ్యోత్స్న గురించి చెప్పడంతో అప్పుడే బయటికి వస్తాడు కార్తీక్ అయితే. ఇన్ని రోజులు నువ్వు చేసిన తప్పులు ఏవి కూడా అత్తకి మావయ్యకి కూడా చెప్పకుండా మాలోనే దాచిపెట్టుకుంటూ వచ్చాము, కానీ చివరికి ఈరోజు మా నాన్నని కూడా నువ్వు చంపాలని చూసావు, అంటే నీ గురించి ఎవరు తెలిసినా చంపేస్తావా, ప్రాణం అంటే నీకుండే ఇది అదేనా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ వైరా కిడ్నాప్ చేసిన తర్వాత జ్యోత్స్న వైరాతో చేతులు కలిపి మొత్తం 30 కోట్లు బ్లాక్మెయిల్ చేయమని తనే మొత్తం కూడా డైరెక్షన్ ఇచ్చింది ఆ వైరాకి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇప్పుడు ఆ నిజం మా నాన్నకి తెలిసి తాతయ్యతో చెప్పడానికి వస్తుంటే మా నాన్నని లారీతో గుద్దించింది అని నిజాన్ని బయట పెడతాడు కార్తీక్ అయితే. ఇక ఈసారి మాత్రం ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నేను మాత్రం జ్యోత్స్న నిన్ను వదిలిపెట్టను అని పోలీసులనైతే పిలిపిస్తాడు. ఇక పోలీసులు వస్తారు. ఇక పోలీసులు వచ్చి జ్యోత్స్నని అరెస్ట్ చేస్తారు. అప్పుడు ఇక సుమిత్ర అయితే ఇక కార్తీక్తో రే కార్తీక్ అది కాదురా అని అంటూ ఉంటే చాలత్తా, ఇక నేను మాత్రం నీ కూతుర్ని క్షమించాల్సిన అవసరం నాకు లేదు, తను తప్పుల మీద తప్పులు చేస్తూ చివరికి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదంటే ఎంత క్రూరంగా ఆలోచిస్తుందో చూడు అని అంటూ ఉంటాడు. ఇప్పటికి కూడా నీ కూతురంటే నీకు ప్రేమ తగ్గకపోతే నీకు నేనేం చెప్పలేను అని అంటూ ఉంటే ఇంతలో దశరథ అయితే ఇంకా ఎందుకురా దాచిపెడతావో, సుమిత్ర జ్యోత్స్న మన కన్న కూతురు కాదు, దాసు కూతురు, దీపే మన కన్న కూతురు అని దశరథ నిజాన్ని చెప్పేస్తాడు సుమిత్రతో. అది తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా?
అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ను మోటివేషన్ ఇస్తుంది.